భవతే వాద్య మహంకాళి అన్నపూర్ణ రుచి చూస్తున్న బంధుమిత్రులకి నమస్కారములు. మీకు చిన్న చిట్కా, సాంబారు మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అనమాట. తాలింపు పెట్టి ముక్కలు వేసి రసం పులుసు పోసి 2 విజిలకు తీస్తే ముక్కలన్నీ మంచిగా ఉడుకుతాయి. తర్వాత మనము ఆవిరిపోయిన తర్వాత పప్పు వేసి కలుపుకోవచ్చు. అన్నీ వేసి మూత పెట్టేస్తే, తాలింపు పెట్టి అన్నీ వేసి మూత పెట్టేస్తే సాంబార్ ఇలా తయారవుతుంది. అంటే మనకు అర్జెంటు అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. మీకు ఒక చిన్న చిట్కా అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఏమి పొంగలేదు, తాలింపు పెట్టి ముక్కలు వేసి పులుసు పోసి మూత పెట్టేసాను. అన్నీ వేసి మూత పెట్టాను. పప్పు వెనక్కి సిరిగి వేసాను అనమాట. పప్పు ఆల్రెడీ ఉడికించి పెట్టుకొని వెనక్కి సిరిగి వేసాను. ఇలా సాంబార్ కుక్కర్లో ఈజీగా తయారైంది అనమాట. ఇది ఒక చిన్న చిట్కా. నేను ఈ చిట్కా 2024 ఆగస్టు 9న చెప్పాను మీకు.